అండ్ ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇప్పుడు కాశ్మీర్ నుంచి జమ్మూకి ఈ ఉగ్రవాదం స్ప్రెడ్ అవ్వడం, ముఖ్యంగా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కి కూడా ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడ కూడా బార్డర్స్ అలర్ట్ అవ్వాలి అనే పరిస్థితి ఉంది కదా. అది అంటే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ ఉగ్రవాదం, దీనికి తోడు వరుస దాడులు మోదీ 3.0 వచ్చినప్పటి నుండి. సో ఇదంతా కూడా ఎట్లా క్రియేట్ అవుతోంది సినేరియో? కన్వెన్షనల్ వార్, అన్కన్వెన్షనల్ వార్ రెండు డిఫరెంట్. ఓకే, మీరు యుఎస్ లాంటి ఒక పెద్ద కంట్రీ వియట్నాం లో చిన్న ఒక గరీలా గ్రూప్ తో ఓడిపోయింది. దట్ వాజ్ ద లెసన్. దట్ వాజ్ ద లెసన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఆర్మీస్ అక్రాస్ ద వరల్డ్. అంటే మీరు కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తే మీ ఎనిమీ ముంగట ఉంటుంది. సర్టన్ రూల్స్ ఫర్ ద వార్. ఓకే, కొన్ని క్రైమ్స్ కమిట్ చేస్తే యూ కెన్ బి జెనీవా కన్వెన్షన్ గురించి యూ విల్ బి ట్రీటెడ్ అండర్ దాట్, యూ విల్ బి ప్రాసిక్యూటెడ్ అండర్. ప్రిజనర్ ఆఫ్ వార్ తీసుకుంటున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మన మహాభారత సమయంలో కూడా చూసాం కదా, రాత్రి సాయంత్రం 6 కాగానే అందరూ వాళ్ళ వాళ్ళ ఆయుధాలు పక్కన పెట్టేసి రిలాక్స్ చేస్తారు. డిసిప్లిన్. ఇప్పుడు అట్లా లేదు కానీ, నేను రాత్రి ఏం లేదు పక్కన లేదు, ఎప్పుడు కావాలంటే మిసైల్స్ నడుస్తూనే ఉంటుంది. కానీ దర్ ఇస్ సర్టన్, కానీ మీకు గెరిల్లా ఫోర్స్ ఫైట్ చేస్తున్నారు, టెర్రరిస్ట్ అని ఫైట్ చేస్తారు. టెర్రరిస్ట్ రూల్స్ లేవు, వాళ్ళు రూల్స్ పాటించండి. మీరు రూల్స్ పాటించాల్సి వస్తుంది, మీకు హ్యూమన్ రైట్స్ వస్తుంది. మీరు అక్కడ ఎవరో ఇన్నోసెంట్ ఎవరో సివిలియన్ నడిపెట్టుకొచ్చి క్రాస్ ఫైర్ చనిపోతే మీ మీద ఎంక్వైరీ ఉంటుంది. చూసాం మనం మొన్న కూడా పంజాబ్ లో ఒక ఇన్స్పెక్టర్ ఎప్పుడో 23 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రాసిక్యూట్ చేస్తుంది. ఆర్మీ కూడా ఇప్పుడు ఏదైనా ఎన్కౌంటర్ జరిగింది అనుకోండి, సో ఇమ్మీడియట్ గా దాన్ని హ్యూమన్ రైట్స్ వాళ్ళు అందరు దిగుతారు. కన్వెన్షనల్ వార్ ఇప్పుడు మన జరిగిన జమ్మూ కాశ్మీర్ లో నడుస్తుంది, ముందు నాగాలాండ్ కానివ్వండి, మణిపూర్, ఇప్పుడు మణిపూర్ ఇంకా నడుస్తుంది. అక్కడ నాన్ కన్వెన్షనల్ వార్. యు ఆర్ నాట్ ఫైటింగ్ అన్ ఆర్మీ, యు ఆర్ ఫైటింగ్ అ టెర్రరిస్ట్ గ్రూప్. చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఓకే. అండ్ మురళీ మనోహర్ గారు, ఇక్కడ అంతర్గతంగా మన నాయకులే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అండ్ ఇరుకునబెట్టే ప్రయత్నం, ముఖ్యంగా ప్రభుత్వాన్ని, అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా విషయానికి వస్తే బెంజమిన్ నెతన్యాహుకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది అటు ప్రతిపక్షం కూడా, మేము 100% ప్రభుత్వంతో పాటు ఉన్నామని. బట్ ఇక్కడ మాత్రం ఎప్పుడూ అట్లాంటి పరిస్థితి లేదు. సో ఇది ఎట్లా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది ఈ 3.0లో. నిజంగా కూడా వీటిని కూడా సాల్వ్ చేయాలి, ఎందుకంటే అంతర్గతంగా ఉన్న ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయి. ఈ ముఖ్యంగా మోడీ 2014 వచ్చాక ఈ బిట్టర్నెస్ ఇంకా ఎక్కువగా ఉంది. ప్రతి విషయాన్ని కూడా ప్రతిపక్షాలు అంటే దేశ హితము అన్ని పక్కకు పెట్టేసి విమర్శించేటువంటి ఇది దుర్మార్గము. ఒక ట్రెడిషన్ ఉండేది మన దేశంలో. అపోజిషన్ ఎప్పుడు కూడా నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అపోజిషన్స్ చాలా హుందాగా వ్యవహరించేవి. మనం మర్చిపోలేము వాజ్పేయి గారి మాటలు. ఎప్పుడు కూడా ఎప్పుడైతే బంగ్లా యుద్ధం తర్వాత ఆమెను ఒక దుర్గా మాతతో పొగడం, అలా పోల్చడం అనేది ఒక ప్రతిపక్ష నాయకుడు. ఎందుకంటే మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. ఒక దేశంగా మనం విజయం సాధిస్తున్నాం. ఈ డీసెన్సీ మనకు ఇప్పుడు కనపడదు, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయడానికి రాదు. అసలు దుర్మార్గం ఏంటంటే అక్కడ ఒకవైపు బాంబింగ్ జరుగుతుంది, బస్సు పైన దాడి జరుగుతుంది, ప్రయాణికులు చనిపోతారు, 9 మంది 10 మంది ప్రయాణికులు చనిపోతారు. ఇంకో వైపు నుంచి ఓ నాయకుడు మాట్లాడతాడు, మీరు పాకిస్తాన్ తో చర్చలు చేయండి, చర్చల ద్వారా పరిష్కరించండి, ఇది తుపాకీతో పరిష్కారం అయ్యేది కాదు, యుద్ధంతో పరిష్కారం అయ్యేది కాదు. ఇంత దుర్మార్గంగా, ఎంత షేమ్లెస్ గా, సిగ్గు లజ్జ అన్ని వదిలేసి ఒకరి తర్వాత ఒకరు. మీరు ఎక్కడ ఉంది ఇప్పుడు వెంటనే ప్రశ్నిస్తున్నది ఏంటి అంటే, కశ్మీర్ 370 వెళ్ళిన తర్వాత అక్కడ ప్రశాంతత నెలకొన్నది, ప్రజలు మళ్ళా అభివృద్ధి ప్రారంభమైంది, తర్వాత టూరిస్టుల యొక్క సంఖ్య పెరిగిపోతాం. ఇది కదా ఇప్పుడు జరుగుతున్న నరేటివ్ అంతా, డిబేట్ అంతా అది. కనుక ఇది ఓర్వలేనటువంటి ఒక పరిస్థితి. నాయకుడు వెంటనే అంటారు, ఎక్కడ ఉంది మీకు పీస్, ఎక్కడ నెలకొన్నది, ఇంత దుర్మార్గం జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అసలు, మీరు అరికట్టలేకపోతే ఎందుకు ఔరేక్ బార్ అని చెప్పి అని అంటారు, కనీసం వచ్చేసారని దిగిపోండి ఇంకా మీరు అని ఒక నాయకుడు విమర్శిస్తున్నాడు. ఈ విధంగా విమర్శిస్తున్నాడు. ఓవైపు దాడి జరుగుతుంటే కనీసం అయ్యో అని ఇలా జరిగింది ఇది ఖండించడమో, తప్పని చెప్పడమో, లేకపోతే సానుభూతి వ్యక్తం చేయడమో లాంటిది కూడా లేదు. అంతటి నీచత్వానికి అందుకే కదా మోహన్ భగవత్ ఈ ఎలక్షన్స్ లో ఈ బిట్టర్నెస్ ఏదైతే ఉందో, అంటే ఈ విమర్శల పర్వము హద్దులు దాటింది, ఒక డెకోరం లేనటువంటి ఎన్నికల క్యాంపెయిన్ జరిగింది అనేది వారు ఆక్రోశం వ్యక్తం చేసింది. మళ్ళా దాన్ని కూడా ఏమంటే మోడీని తిట్టారు, లేకపోతే ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ హ్యాపీ విత్, అది కాదు అసలు. యాజ్ ఎ నేషన్ మనం ఎలా ఆలోచించాలి, ప్రజలు ఎట్లా ఆలోచించాలి, ప్రతిపక్షాలు అంటే ఏంది అనే విషయం చెప్పారు. ప్రతిపక్షము అంటే అడ్వర్సరీ కాదు,
కనుక అపోజిషన్ మాత్రమే ది అదర్ సైడ్ అని అర్థం. ప్రతిపక్షము అని అంటే రెండు పక్షాలు ఉంటాయి, ఒక పక్షము ఒక వాదన ఉంటే ఇంకొక పక్షము అని మాత్రమే, ది అదర్ సైడ్ ఫెలో అని మాత్రమే, కానీ అడ్వర్సరీ కాదు, ఎనిమీ కాదు. ఇలాంటి ఒక వాతావరణం మన ఎన్నికల్లో కనపడలేదు అని. కనుక ఇలాంటి ఒక కాశ్మీర్ లో జరుగుతున్న ఇది టెర్రర్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కలిసికట్టుగా ఖండించాలి, సానుభూతి వ్యక్తం చేయాలి. అక్కడ జరుగుతున్న దాని కానీ పొలిటికల్ స్కోరింగ్, ఎవ్రీ మినిట్ స్కోరింగ్ కొరకే మాట్లాడడం, ప్రతి మాట అందులో మీరు అక్కడ వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మీరు చర్చలు చేయండి అని అంటే మన దగ్గర ఏమున్నాయి మరి? కనుక ఈ దీపావళి టపాకాయలు ఉన్నాయా మన దగ్గర? అంటే మన ఆర్మీని, మన సోల్జర్స్ ను, మన మిలిటరీని అవమానపరిచే విధంగా మాట్లాడము. కనుక ఈ ప్రతిపక్షాలు మాట్లాడే పద్ధతి ఏదైతుందో మార్చుకోవాలి. ఈవెన్ అవసరమైతే పవర్ లో ఉన్న పార్టీ కూడా ప్రతిపక్షాన్ని గౌరవించాలి, మాట తీరు మారాలి. విమర్శ తప్పకుండా కొనసాగాలి, కానీ మాట తీరు మారాలి. ఎవరు మన ఎనిమి అనేది చాలా క్లియర్ కట్ గా ఉండాలి. పాకిస్తాన్ జరుపుతున్న ఈ గరిలా వార్ ఏదైతే ఉందో ఇది నిజంగా వారు సురేష్ గారు చెప్పినట్టుగా ఇట్స్ నాట్ ఈజీ. డైరెక్ట్ వార్ ఈజ్ ఈజీ, ఎనిమిని డైరెక్ట్ ఫైట్ చేస్తాం, కానీ ఇండైరెక్ట్ వార్ కనుక ఇక్కడ జరిగింది సంఘటన అంటే జరుగుతుంది మన దగ్గర. అట్లాంటి సాయిబాబా మందిరం దగ్గర బాంబు పేలేది, లేకపోతే గోకుల్ చాట్లో జరిగేది, ఈ రోజు ఈడ జరిగేది, రేపు బాంబేలో జరిగేది, నెక్స్ట్ డే వారణాసిలో జరిగేది. ఇదే కదా గరిలా వార్ అంటే. మరి టెర్రర్ గ్రూప్స్ స్లీపర్ సెల్స్ ఉండేవి కదా పాత బస్తీలో, ఇవన్నీ ఇప్పుడు కనబడడం లేదే. ఒకసారి మోడీ మూడవసారి రాగానే వాడు ఒక స్ట్రాటజీగా వ్యూహాత్మకంగా దాడులు చేస్తే దాని వెంటనే ఇది ఒక బలహీనత, చేతగాని ప్రభుత్వంగా మాట్లాడడం అనేది ఇదే బలహీనత, ప్రతిపక్షాలకు ఉన్నటువంటి బలహీనత అని నేను అంటాను. కానీ ముఖ్యంగా ఇప్పుడు మరొక్కసారి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వరుసగా ఇట్లా చేయడం వల్ల అది నిజానికి కూడా నైతికంగా మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండే సిచ్యువేషన్స్ కదా. అంటే ఇది మోదీని టార్గెట్ చేసి రెచ్చగొట్టడమా, లేకపోతే తాను బలహీనపడ్డాడు అని ఏమైనా సింబాలిక్గా చెప్పే ప్రయత్నం, ఎట్లాంటి మెసేజ్ లాగా ఇది ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్? తప్పకుండా అంటే అవుట్ సైడ్ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే పనిగా చేస్తున్నారు. ఈ యొక్క టెర్రర్ అటాక్స్ ఈ టైంలో చేయడం, అక్కడ ఒకవైపు ప్రమాణ స్వీకారం జరుగుతుంటే ఇంకో వైపు దాడులు జరుగుతాయి. ఇంతకన్నా మీకు ఏం కావాలి? ఎవిడెన్స్ ఏం కావాలి? కనుక ప్రభుత్వాన్ని ఈ చేతగాని ప్రభుత్వం ఇది, బలహీన ప్రభుత్వం అని చెప్పడానికి చేసేటువంటి ఒక చర్య ఇది. కాకపోతే ఇప్పుడు యాజ్ ఎ నేషన్ మనమందరం కూడా ప్రతిపక్షమా, స్వపక్షమా, విపక్షమా అనకుండా యాజ్ ఎ నేషన్ మనము ఒక్కటిగా ఉండగలిగితే వాళ్ళు అనుకున్న దాన్ని మనం ఛేదించగలుగుతాం. కానీ వాళ్ళు బాంబింగ్ జరపంగానే అయ్యో వాళ్ళతో చర్చలు చేయండి అనేంత నీచంగా ఉంటే మాత్రం ఎవరు ఏం చేయలేము, ఈ దేశాన్ని ఎవరు కాపాడలేము. అందుకే ప్రజలు ఆలోచించుకోవాలి ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ప్రతి మాటకు ఒక అర్థం ఉంది కనుక ప్రజలు చాలా మెలకుగా ఉండాలి. ప్రతిపక్షాలు మాట్లాడుతున్న తీరును ప్రజలే ఖండించే స్థితి వచ్చేసింది ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.